జమ్మూ కాశ్మీర్ లో పెహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరేందుకు కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తురంగి గ్రామంలో బైపాస్ రోడ్ సమీపంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. బైపాస్ రోడ్లో రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో జరిగిన కాల్పులకు ప్రతిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారన్నారు. యావత్ భారత ప్రజలు కేంద్ర ప్రభుత్వం వెంట ఉంటారని, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దాడులను తీవ్రంగా ఖండించారని చెప్పారు. జనసేన పార్టీ ఈ దాడికి నిరసనగా 3 రోజులు సంతాప దినాలను ప్రకటించిందని ఎమ్మెల్యే చెప్పారు. టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని చూసి పాక్ ఓర్వలేక ఇటువంటి ఘాతాలకు పాల్పడుతుందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి కిషోర్, సిరంగు శ్రీను, టీడీపీ నాయకులు ఏటుకూరు నాగమణి, ప్రకాష్, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మానవ జాతి సిగ్గుపడే విధంగా మొట్టమొదటిసారిగా 27 మంది అమాయకుల మీద, సివిలియన్స్ మీద వచ్చి పాకిస్తాన్ మిలిటెంట్స్ వచ్చి కాల్చి వెళ్ళడం అన్నది చాలా దారుణమైన. దీనికి తప్పకుండా ప్రతిచర్య మోడీ గారు ఇస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పొద్దునే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు. దీనికి ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి ప్రజల యొక్క మద్దతు దన్ను ఎటువంటి చర్యకి పాల్పడినా మోడీ గారికి మనం ఇవ్వాలి. అట్లాగే ఇండియన్ ఆర్మీకి ఆ ధైర్యం, దమ్ము, ఇన్ని కోట్ల మంది ప్రజలు మన వెనకాల ఉన్నారన్న దమ్ము, ధైర్యం ఇండియన్ ఆర్మీకి ఇవ్వాలి. ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీకి కానీ మోడీ గారికి కానీ ఎదురు తీసుకుపోయి చర్యలకి ఇవాళ కొవ్వొత్తి వెలిగించేస్తే ఏమొస్తాయి, మానవహారాలు పెట్టేస్తే ఏమొస్తాయి అన్నది కాదు. ఈ మానవహారాల రూపంలోని, ఈ కొవ్వొత్తుల రూపంలోని వారి యొక్క ఆత్మకు శాంతి ఒక పక్క కలగజేసుకుంటూ, మరొక పక్క రేపు ఈ తీవ్రవాదం మీద దాడి చేయబోయేటువంటి మన ఇండియన్ ఆర్మీకి కానీ మోడీ గారికి కానీ మద్దతుగా యావత్ భారతదేశం ఉంది అని ఆల్రెడీ బాగా దేశభక్తి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పొద్దున తెల్లవారులకు 7 గంటలకే ఆయన కాన్ఫరెన్స్ కాల్ వచ్చి ప్రతి ఒక్కరికి కూడా దీని మీద తీవ్రంగా తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ 3 రోజులు సంతాప దినాలు ఆడంబరాలకి, ఆర్భాటాలకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ 3 రోజులు ఖచ్చితంగా రేపు ప్రతి చర్య తీసుకోవడానికి ఒక ధైర్యాన్ని మోడీ గారికి మన వెనకాల నిలబడి, మన అందరూ అన్ని రాష్ట్రాల ప్రజలు నిలబడి ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇవాళ కాకినాడ రూరల్ నుంచి మా కూటమి నాయకులు అందరూ కూడా ఇవాళ మా మద్దతు తెలియజేస్తూ, మేము ఈ దుష్ట శిక్షణ జరగాల, ఎంతకాలం శాంతితో ఉంటాం అన్నది దుష్ట శిక్షణ జరగాలన్న దాని మీద మేము మద్దతు ఇస్తా ఉన్నాం. మోడీ గారి పర్యటన రద్దు చేసుకుని భారతదేశం ముద్దుబిడ్డగా వెనక్కి వచ్చి ఈరోజు హఠావుట్న కేబినెట్ మీటింగ్ చేసి దానికి ప్రతి దాడి ఏం చేయాలన్నది కూడా డిసైడ్ చేశారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి అందరికీ తెలిసింది. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి విశాఖపట్నం వాసి చంద్రమౌళి గారు చనిపోవడం చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని పరామర్శించి మరి ఆయన పార్థిక దేహాన్ని కూడా విశాఖపట్నం తరలించే దిశగా రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అందరూ కూడా పలకరించి పార్థిక దేహాన్ని విశాఖపట్నం తరలిస్తున్నారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చిన మనిషి కోల్పోయాడు. కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అయితే ఏంటి, అందరూ దేశభక్తి గల భక్తులు. ఈ దేశభక్తిని వీళ్ళు ఖచ్చితంగా ఈ అమాయక ప్రజల మీద జరిగినటువంటి ఈ దాడిని రివెంజ్ ఎలా తీర్చుకుంటారన్నది నరేంద్ర మోడీ గారు పక్కా ప్రణాళికతో పాక్ సైనికులందరినీ తిరిగి కొట్టే ప్రయత్నం జరుగుతుంది. శాంతి అని చెప్పి ఎందుకున్నారంటే మరి అందరికీ కూడా మనుషులకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, అందరూ ఒకటే కాదు జాతి, అందరూ ఒకటే మతం నమ్మిన కుటుంబం మన భారతదేశం. అలాంటిది వాళ్ళు రెచ్చగొట్టి అమాయకుల ప్రజల్ని అసూలు బాసుతుంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితి కాదు. దేవుడు వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూర్చాలని చెప్పి మేము కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మా కూటమి సభ్యులు, మా ఎమ్మెల్యే గారితో కలిపి కొవ్వొత్తి ర్యాలీ ప్రకటిస్తున్నాం, కొవ్వొత్తి ర్యాలీ చేస్తున్నాం. కానీ ఎమ్మెల్యే గారు అన్నట్టు ర్యాలీ చేసినంత మాత్రాన్ని మనం ఖండించింది ఏమీ లేదు. కానీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా
అందరూ కూడా దీనికి ప్రతిగాడి ఆలోచించి పాక్ సైన్యాన్ని, పాక్ దేశాన్ని నాశనం చేసే దిశగా ముందుకెళ్తారని చెప్పి నేను తెలియజేస్తాను.